అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్‌టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఇతరులకు నీతి సూత్రాలు వినిపించి తాను మాత్రం వ్యభిచారం చేయడం అమెరికాకి బాగా అలవాటు. ప్రపంచం చూస్తోంది అని తెలిసి తప్పు చేస్తుంది. తన బలమే ప్రపంచం నోరు మూయిస్తుంది అని అలా చేస్తుంది. నిజంగానే అమెరికా చేసింది చూసి తాను కూడా బలవంతుడినని కండరాల ప్రదర్శన చేసే చైనా నోరు మూసుకుని కళ్ళు మిటకరించింది, కనీసం స్పందించలేదు. తన తోటి కమ్యూనిస్టు దేశానికి ఇంత దారుణం జరిగినా కూడా స్పందించలేదు. విషయం ఏమిటి అంటే, ఒక చిన్న దేశం, 3 కోట్ల జనాభా మాత్రమే ఉన్న దేశం, బలహీనమైన సైన్యం కల దేశం, ఇలాంటి దేశం వెనిజులా పైన దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మదురోని అతని భార్యని బంధించి యుఎస్కి తీసుకువెళ్ళింది అమెరికా. వెనిజులా సౌత్ అమెరికాకు చెందిన ఒక దేశం. మ్యాప్ని ఇచ్చాను చూడండి. ఏ దేశమైనా మరొక దేశం సరిహద్దులు దాటి వెళ్లి దాడి చేయడం అంతర్జాతీయ సూత్రాల ప్రకారం నేరం. ఏ దేశం కూడా మరొక దేశం సార్వభౌమత్వాన్ని అతిక్రమించి అవమానించకూడదు. కానీ అమెరికాకి ఈ పాపాలేవి అంటుకోవు. ఎంత రక్తం పూసుకున్నా ఆ రంగు అమెరికాకు అంటుకోదు అన్నట్టు వ్యవహరిస్తుంది. ఇతర దేశాలకు మాత్రం నీతి బోధనలు చేస్తుంది. చైనా తైవాన్ పైకి వెళితే డైలాగ్స్ చెబుతుంది. రష్యా ఉక్రెయిన్ పైకి వెళితే చెబుతుంది. భారత్ పాకిస్తాన్ పైకి వెళితే తాను వెళ్లి పాకిస్తాన్కి సాయం చేస్తుంది. ఒక సార్వభౌమ దేశం గగనతలాన్ని ఛేదించుకుని వెళ్లి ఆ దేశ అధ్యక్షుడిని అతడి భార్యని ఎత్తుకు వెళ్లడం, తమ దేశ న్యాయస్థానాల ముందు నిలబెట్టడం ఎంతవరకు న్యాయం? ఇది బలముంది, నన్నెవరూ టచ్ చేయరు అన్న అహంకారం కాదా? ట్రంప్ ఎందుకు ఇలా చేశాడు? ఇప్పుడే ఎందుకు ఇలా చేశాడు? ఈ విధంగా రష్యా, చైనా, భారత్ లాంటి దేశాలపైన కూడా చేయగలడా? అసలు ఈ కాంట్రవర్సీ ఏమిటి అనే వివరాల్ని క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. వెనిజులాపై 2026 జనవరి 3వ తేదీన, అంటే నిన్న శనివారం ఉదయం 2:15 సమయంలో యుద్ధ విమానాలతో వెళ్లి వెనిజులా రాజధాని కారకాస్ పైన యుఎస్ దాడి చేసింది. వెనిజులా చాలా చిన్న దేశం. 120,000 సైన్యం ఈ దేశానికి ఉన్నప్పటికీ ఈ సైన్యం ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు. ఈ సందర్భంగా సైన్యంలో కూడా కోవర్టులు ఉండడం వల్ల ఈ విధంగా ఎదురుదాడి చేయలేదు అని అంటున్నారు. యుఎస్ అటాక్స్ ఇలాగే ఉంటాయి. ఇరాక్లో సద్దాం హుసేన్ని, పాకిస్తాన్లో ఒసామా బిన్ లాడెన్ని, లిబియాలో గడాఫీని, వీరందరినీ ఏకంగా వీరిపైన దాడి చేసి లేపేసింది. పనామా అధ్యక్షుడు మాన్యుయేల్ నోరియేగా, చిలీకి చెందిన సాల్వడార్ ఆయండే, వియత్నాంకి చెందిన నొగోదిన్ డియెమ్ని, ఈజిప్టుకి చెందిన హోస్ని ముబారక్ని, ఉక్రెయిన్కి చెందిన విక్టర్ యనుకోవిచ్ని టార్గెట్ చేసింది. వీరిలో కొందరిని చంపింది. కొందరు దేశాలు విడిచి పారిపోయారు. తనకు నచ్చని, తనకు అనుకూలం కాని, తనకు వ్యతిరేకంగా నిలబడిన దేశాలన్నింటినీ, ఆ దేశాధ్యక్షులని టార్గెట్ చేయడం అమెరికాకు కొత్త ఏమీ కాదు. ఇప్పుడు వెనిజులా పైన కూడా ఇలాగే దాడి చేసింది. దేశాధ్యక్షుడు నికోలస్ మదురో అండ్ ఆయన భార్య సిలియా ఫ్లోర్స్ లను బంధించి యుఎస్ కి పట్టుకెళ్లారు. అమెరికా ఇలా వెనిజులాపై దౌర్జన్యం చేయడానికి బజారు రౌడీలను పట్టుకుని లాక్కెళ్లినట్టుగా ఆ దేశాధ్యక్షుడిని, అతడి భార్యనే లాక్కు వెళ్లడానికి యుఎస్ చూపిస్తున్న కారణాలు ఏమిటి అంటే, నార్కో టెర్రరిజం కాన్స్పిరసీ, FARCELN వంటి టెర్రరిస్టు గ్రూపులతో కలిసి డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని. FARC అంటే రివల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ కొలంబియా పీపుల్స్ ఆర్మీ. ఇది కొలంబియా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఒక వింగ్. ELN అంటే ఇంటెలెక్చువల్ చేత నేషనల్ లిబరేషన్ సంస్థ, చేగువేరా ఐడియాలజీతో క్యూబా రివల్యూషనరీ స్టూడెంట్స్తో ఏర్పాటు చేయబడిన సంస్థ ఇది. సో ఈ రెండూ కూడా కమ్యూనిస్టు ఐడియాలజీకి చెందిన సంస్థలు. ఈ ప్రపంచంలో యుఎస్ అండ్ వెస్ట్ కంట్రీస్ కలిసి ఎవరిపైన నిరంతర యుద్ధం సాగిస్తారు అంటే కమ్యూనిస్టుల పైన సాగిస్తారు. యుఎస్ ఏం చెబుతుంది అంటే, ఈ రెండు కమ్యూనిస్టు సంస్థలు నిజానికి డ్రగ్స్ సప్లై చేసే సంస్థలు. వెనిజులా ఈ సంస్థలతో కలిసి డ్రగ్ డీలర్గా మారింది అని. వీరు డ్రగ్స్ సప్లై చేస్తే యుఎస్కి అంత నొప్పేమిటి? ప్రపంచంలో ఎక్కడా డ్రగ్స్ వ్యాపారం జరగటం లేదా? అంతటికీ కూడా ట్రంప్ పోలీసుల తుపాకీ పట్టుకుని వెళ్లి అడ్డుకుంటున్నాడా? అంటే వెనిజులా టన్నుల కొద్దీ కొకైన్ని యుఎస్ లోకి పంపిస్తోంది, స్మగుల్ చేస్తోంది అని యుఎస్ కొకైన్ ఇంపోర్ట్ కాన్స్పిరసీని క్లెయిమ్ చేస్తోంది. డ్రగ్స్ ఒక్కటే కాకుండా మెషిన్ గన్స్ ని అండ్ డిస్ట్రక్టివ్ డివైజెస్ ని కూడా స్మగుల్ చేస్తోంది అని, మిషన్ గన్స్ పొజిషన్ కాన్స్పిరసీ అని కూడా యుఎస్ క్లెయిమ్ చేస్తోంది వెనిజులా పైన. ఇలా డ్రగ్స్ ని అండ్ గన్స్ ని స్మగుల్ చేయడానికి వెనిజులాని ఒక బేస్గా వాడుతున్నారు అంటూ
వెనిజులా అధ్యక్షుడు మదురోపై నార్కో టెర్రరిజం ఛార్జ్ వేసింది. 2025లో వెనిజులా ఆయిల్ సెక్టార్ పైన కఠినమైన సాంక్షన్స్ ను విధించింది. ఆయిల్ ట్యాంకర్లను సీజ్ చేసింది. ఆగస్టు నెలలో వెనిజులాకి చెందిన షిప్స్ పై 35 దాడులు చేసింది. ఆయిల్ బ్లాకెడ్ చేసి 100 మందిని చంపింది. వెనిజులా అధ్యక్షుడు యుఎస్ కి వ్యతిరేకంగా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. ట్రంప్ కి మాటకి మాట ఆన్సర్ ఇచ్చాడు. ట్రంప్ డ్రగ్స్ పేరుతో వెనిజులాని మదురోని క్లెయిమ్ చేస్తే మదురో మా ఆయిల్ కోసం, మా నేచురల్ రీసోర్స్ కోసం, మా రెజీమ్ ని చేంజ్ చేయడం కోసం ట్రంప్ ఈ విధంగా నాటకాలాడుతున్నాడు అంటూ ట్రంప్ కి మాటకి మాట అందించాడు. ట్రంప్ కి లొంగిపోవడానికి సిద్ధంగా లేను అన్నాడు. నిజంగా ట్రంప్ డ్రగ్స్ కోసమే మదురోని, అతని భార్యని అరెస్ట్ చేశాడా అంటే ప్రపంచంలో డ్రగ్స్ స్మగ్లు చేసే దేశాలు, గన్స్ స్మగ్లు చేసే దేశాలు చాలా ఉన్నాయి. మరి అక్కడ ట్రంప్ ఈ విధంగా చేస్తున్నాడా, చేయగలడా? రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ పైన 3 ఏళ్లుగా ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తున్నాడు. పుతిన్ పైన అరెస్ట్ వారెంట్ కూడా ఉంది. కానీ పుతిన్ని ఏమైనా పీకగలిగాడా ట్రంప్? పైగా అతడిని తన ఫ్రెండ్ అంటాడు. అతడితో అలస్కాలో మీట్ అయ్యాడు, చర్చలు జరిపాడు. ఆ చర్చల్లో పుతిన్ ట్రంప్ మూతిపైన కొట్టి వెళ్లాడు. చర్చలు విఫలమయ్యాయి. అయినా కాస్త కూడా కిక్కురు మనలేదు ట్రంప్. చైనా అధ్యక్షుడు జింపింగ్ ని ఏమైనా పీకగలిగాడా? లేదు. చైనా తైవాన్ చుట్టూ యుద్ధ విన్యాసాలు చేస్తూ తైవాన్ని గగ్గోలెత్తిస్తోంది. మరి జింపింగ్ జోలికి వెళ్ళగలిగాడా? వెళ్ళలేదు. ఇక మన భారత్తో మాత్రం గట్టిగానే కెలుక్కున్నాడు. రష్యాతో ఆయిల్ డీల్ చేసుకున్న కారణం అంటూ భారత్ పైన శాంక్షన్స్ విధించాడు. పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేసి పాకిస్తాన్ ని చిత్తుగా కొడితే డైరెక్ట్ గా భారత్ ని ఏమీ అనలేక పాకిస్తాన్ కి 1 బిలియన్ అప్పిప్పించాడు. దాని మిలిటరీ జనరల్ ని యుఎస్ కి రప్పించి భోజనం పెట్టాడు. పాకిస్తాన్ తో క్లోజ్ గా మూవ్ అయ్యాడు. యుద్ధం ఆపింది తానే అంటూ 66 సార్లు చెప్పి భారత్ ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ భారత్ ట్రంప్ ని లెక్క చేయలేదు. యుద్ధం ఆపింది నేనే కాబట్టి నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలి అని బతిమాలినా భారత్ చీపో అంది. భారత్ ట్రంప్ ని ఈ విధంగా లెక్క చేయలేదు. చీపురు కట్టను మూలకు విసిరినట్టుగా విసిరేసింది. ఏం చేయగలిగాడు ట్రంప్? ఆ తర్వాత మోడీ నా ఫ్రెండు, భారత్ మా మిత్రదేశమే అన్నాడు. మరి భారత్ తో పెట్టుకునేంత సీన్ యుఎస్ కి గాని దాని దేశాధ్యక్షుడు ట్రంప్ కి గాని లేదు. ఎందుకంటే ఈ దేశాలు చాలా చాలా శక్తివంతమైనవి, ఎవడబ్బకి తగ్గేవి కావు. అందుకే యుఎస్ తన సత్తాని వెనిజులా లాంటి చిన్న దేశాలపైన ప్రదర్శిస్తుంది. వెనిజులా అండ్ యుఎస్ కాంట్రవర్సీలో అసలు నిజాలు వేరుగా ఉంటాయి. వెనిజులా ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ నిల్వలు కల దేశం. సుమారు 303 బిలియన్ బ్యారెల్స్ రిజర్వ్స్ ఉన్నాయి అక్కడ. ప్రపంచంలోనే 22% వాటా ఉంటుంది. సో ఎంత పెద్ద ఆయిల్ నిల్వలు ఉన్నాయో చూడండి. ఇదే విషయంగా యుఎస్ లో ఆయిల్ నిల్వలు కేవలం 45 నుండి 80 బిలియన్ బ్యారెల్స్ వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది. వెనిజులాకు ఆయిల్ నిల్వలు ఉంటే అమెరికాకు సమస్య ఏమిటి? వెనిజులాకు ఆయిల్ నిల్వలు ఉంటే అమెరికాకు కడుపు నొప్పి ఏమిటి? అంటే వెనిజులా అమెరికాకి వ్యతిరేక దేశం. గతంలో 1999 దాకా వెనిజులా యుఎస్ ల మధ్య మంచి సంబంధాలే ఉండేవి. కానీ 1999లో హ్యూగో చావెజ్ అనే అతడు వెనిజులాలో అధికారంలోకి వచ్చాడు. ఇతను అమెరికాని ఇంపీరియలిజం అని విమర్శిస్తూ క్యూబా, ఇరాన్లతో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నాడు. ముఖ్యంగా వెనిజులా ఆయిల్ ని ప్రైవేటు కంపెనీల నుండి ప్రభుత్వ కంపెనీలకు మార్చాడు. అంటే జాతీయం చేశాడు. ఆయిల్ నుండి వచ్చే ఆదాయాన్ని పేదల సంక్షేమానికి వాడాడు. చావెజ్ ఒక కమ్యూనిస్టు కాబట్టి ఇతను ఇలా సోషలిస్టు విధానాలను ప్రవేశపెట్టాడు. సిద్ధాంతపరంగా అమెరికాకు కమ్యూనిజం ప్రత్యర్థి కాబట్టి అమెరికాకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నాడు. ఇతడిని తొలగించడానికి 2002లో యుఎస్ ప్రయత్నించింది. మిలిటరీ అండ్ అపోజిషన్ తో డీల్ చేసి 48 గంటలు తొలగించింది కూడా. కానీ వెనిజులా ప్రజలు చావెజ్ ను తిరిగి అధికారంలోకి తెచ్చుకున్నారు. చావెజ్ మరణం తర్వాత 2013లో నికోలాస్ మాదురో అధికారంలోకి వచ్చాడు. ఇతను కూడా సోషలిస్టు విధానాన్నే కంటిన్యూ చేశాడు. క్యూబా, రష్యా, చైనా, ఇరాన్, నికార్గువా ఇలాంటి దేశాలతో సంబంధాలను కొనసాగించాడు. అయితే ఈ దేశాలు అన్ని కమ్యూనిస్టు ఐడియాలజీకి చెందిన దేశాలు. ఇవి అన్ని అమెరికాకు శత్రు దేశాలే. క్యూబాతో వెనిజులాకి ఐడియాలజీ షేరింగ్ ఉంటుంది. అందుకే నిన్న మదురో అరెస్ట్ తర్వాత ఇది క్రిమినల్ అటాక్ అంటూ క్యూబా ట్రంప్ ని నిందించింది. రష్యాతో మిలిటరీ, ఆయిల్, డిప్లొమసీ సపోర్టు, వెపన్ సప్లై, యుఎన్లో వీటో పవర్ ఇలాంటి వాటితో వెనిజులాకి డీల్ ఉంటుంది. చైనా వెనిజులాకి అతిపెద్ద ఆయిల్ ఇంపోర్ట్ కంట్రీ. వెనిజులాకి చైనా బిలియన్ల కొద్దీ డాలర్లు ఇచ్చింది. ఇరాన్తో కూడా ఆయిల్ ట్రేడ్, సాంక్షన్స్ ని అవాయిడ్ చేయడం లాంటి సంబంధాలు ఉన్నాయి. నికార్గువా కూడా లెఫ్ట్ వింగ్ కంట్రీ కాబట్టి ఈ దేశం వెనిజులాకి బలమైన సపోర్ట్ ఇస్తుంది. అయితే లెఫ్ట్ వింగ్ అంటే యుఎస్ కు ఒళ్ళు మంట. కమ్యూనిజాన్ని అంతం చేయడం లక్ష్యంగా
యుఎస్ అండ్ వెస్ట్ కంట్రీస్ ప్రయత్నిస్తూ ఉంటాయి నిరంతరం. ఇలా వెనుజులా ఒక లెఫ్ట్ వింగ్ దేశం కావడం, అది తమ దేశం పక్కనే ఉండడం ప్రమాదకరం అనేది ఒకటి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ నిల్వలు ఉన్న దేశం తనతో కాకుండా రష్యా, చైనా లాంటి దేశాలతో సంబంధాలు కలిగి ఉండడం, భారత్తో సంబంధాలు కలిగి ఉండడం, భారత్కి అతిపెద్ద సప్లైదారుడు కావడం, తనకు ఉపయోగకరం కాకపోవడం రెండవ కారణం. 303 బిలియన్ బ్యారెల్ ఆయిల్ నిల్వలు వెనుజులాలో ఉన్నాయి. అవి తనకు అందకుండా పోతున్నాయి అనే నిజం అమెరికాకు గుండెలు చెదిరే విషయం. కాబట్టి అక్కడ తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని తొలగించి తనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని తేవడానికి యుఎస్ ఇలా డైరెక్ట్ గా పరాయి దేశం సార్వభౌమాధికారాన్ని తొక్కేసి ఆ దేశ అధ్యక్షుడినే అరెస్టు చేసి పట్టుకెళ్లింది. వెనిజులాలో ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో. ఈమె వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం శాంతియుతంగా పోరాటం చేస్తోంది అని ఈమెకు మొన్ననే నోబెల్ బహుమతిని ఇచ్చారు. నోబెల్ శాంతి బహుమతి తనకు రావాలి అని ట్రంప్ పదే పదే విజ్ఞప్తి చేసుకున్నా కూడా శాంతి బహుమతి మచాడోకి ఇచ్చారు. ఈమెకు ఇచ్చిన తర్వాత ఆమెకు ఇచ్చిన నాకు ఇచ్చినట్టే, ఎందుకంటే ఆమె తనకు కావాల్సిన మనిషే అన్నాడు ట్రంప్. సో ఈమెను ఇప్పుడు మదురో స్థానంలో నియమిస్తారు అని అంతా అంటున్నారు. ఇలా తమకు అనుకూలం కాని, తమను వ్యతిరేకించే ఆయా దేశాల ప్రభుత్వాలని మార్చడం లేదా వారిని చంపడం యుఎస్ కి బాగా అలవాటు. అలా చాలా మందిని చంపింది. డ్రగ్స్, టెర్రరిజం లాంటి నేరారోపణలు చేసి చంపింది. మన భారత్ని కూడా ఉక్రెయిన్ రష్యా యుద్ధం భారత్ రష్యా నుండి కొంటున్న ఇంధనం వల్లే కొనసాగుతోంది అని భారత్ని టార్గెట్ చేశాడు ట్రంప్. మోడీ గారిని, ప్రభుత్వాన్ని కూడా కూల్చడానికి, బలహీనపరచడానికి ఆపరేషన్ సింధూర్లో విమానాలు కూలిపోయాయి అన్నాడు. సంధి కుదిర్చింది తానే అని భారత్ని అవమానించాడు. 50% టారిఫులు విధించి ఆర్థికంగా పతనం చేయాలి అనుకున్నాడు. కానీ ఈ ఆటలు మన మోడీ గారి ప్రభుత్వం ముందు సాగలేదు. సాగాయి. మోడీ ఏం చేశాడు అని మన దేశంలోని కొందరు యాంటీ నేషనలిస్టులు, ప్రభుత్వ వ్యతిరేకులు ఈ వీడియో కింద కామెంట్లు పెడతారు. వీరు మన దేశాన్ని పొగిడితే, మన ప్రభుత్వాన్ని పొగిడితే కుళ్ళుకు చేస్తారు. ఇలాంటి వారిని పక్కన పెడితే ట్రంప్ని, యుఎస్ని, మోడీ గారి ప్రభుత్వాన్ని చీపురు కట్టను మూలకు విసిరినట్టుగా విసిరిందనే చెప్పాలి. అయినా ట్రంప్ ఏం పీకగలిగాడు? ఏమీ లేదు. ఒక బలహీనమైన, మిలిటరీ కూడా యాక్టివ్గా లేని దేశం పైన తన ప్రతాపం చూపించాడు. వెనిజులా సోషలిస్ట్ కంట్రీ కావచ్చు. అది సోషలిస్ట్ కంట్రీయా, కమ్యూనిస్ట్ కంట్రీయా, డెమోక్రటిక్ కంట్రీయా అనేది కాదు. ఒక దేశం పైన మరొక దేశం ఇలా అక్రమంగా దాడి చేయడం, ఆ దేశ అధ్యక్షులనే ఎత్తుకు వెళ్లడం దారుణం. అందరూ దీనిని ఖండించాల్సిందే. రష్యా ఒక కమ్యూనిస్ట్ దేశమే, కానీ మనకు ఆ దేశంతో బలమైన సంబంధాలున్నాయి కదా. వెనిజులా కూడా భారత్కి భారీగా ఇంధనం సప్లై చేస్తుంది. కాబట్టి ఇజాలతో ఇక్కడ సంబంధం లేదు. బలం ఉంది అని ఇలా బలహీనుడిపైన దాడి చేయడం దారుణం. ఈ దారుణాలు చేయడంలో యుఎస్ ఎక్స్పర్ట్ అని తేలింది. ఇదే సమయంలో చైనా కామెంట్ కూడా చేయకుండా చూస్తూ ఉండిపోయింది. ఒక కమ్యూనిస్ట్ దేశం మరొక తోటి కమ్యూనిస్ట్ దేశానికి సానుభూతి కూడా చెప్పకపోవడం మరీ దారుణం. ఈ టాపిక్ పైన మరిన్ని వివరాలతో మరొక వీడియో చేస్తాను. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.